బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా బాణాపురంలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న బాలికపై జనసేన కార్యకర్త కృష్ణ అత్యాచార యత్నం చేశాడని తల్లి ఆరోపిస్తోంది. కృష్ణ తన కూతురుని లైంగికంగా వేధించాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆవిడ. ఎస్పీ ఆదేశాలతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తును జరుపుతున్నారు. రాయపరెడ్డి బాబాయ్ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి. అక్కడ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ పోక్సో కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని, దీనికి సంబంధించి జనసేన నుండి ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అసలు అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. బాణాపురం గ్రామంలో అయితే పూర్తిగా అయితే ఒక దిగ్భ్రాంతికి గురైపోయింది ఈ ఘటనతో చెప్పుకోవాలి. 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అయితే అత్యాచార యత్నం అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఏదైతే జనసేనకి సంబంధించి క్రియాశీలక సభ్యుడిగా ఉన్న బాబీ అనే వ్యక్తి పూర్తిగా చూస్తున్నట్లయితే అతని పేరు రాయపు రెడ్డి సత్య వెంకట కృష్ణ ఎలియాస్ బాబీ అనే వ్యక్తి. అక్కడ స్థానికంగా స్పోర్ట్స్ మ్యాన్ గా వ్యవహరించేవాడు. స్కూల్ కి సంబంధించి అతను పీడీ అని చెప్పుకుంటూ కూడా తిరిగాడు. అయితే స్కూల్ కి సంబంధించి అతను ఓల్డ్ స్టూడెంట్ గా ఉండడంతో అయితే ఆ స్కూల్స్ కి కూడా అలౌ చేసేవారని చెప్తున్నారు. స్పోర్ట్స్ మ్యాన్ గా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లలకి కొంచెం శిక్షణ ఇచ్చాడు అంటూ కూడా చెప్తున్నారు. అయితే తల్లి చెప్పినట్టుగా అతను పీడీ కాదు, కానీ పీడీ అని చెప్పుకుంటూ తిరిగేవాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బాలిక ఎవరైతే ఉందో ఆ చుట్టుపక్కల వ్యక్తులు, అంటే జనరల్ గా పల్లెటూరులో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఆ బాబాయ్ వదిన అలా పిలుచుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఆ పిల్ల బాబాయ్ అని పిలిచి ఒక వ్యక్తి బాబీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా తల్లి ఫిర్యాదు చేసింది. తల్లి నేరుగా అమలాపురం ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి కూడా ఎస్పీ రిఫరెన్స్ తోటి అయితే పూర్తిగా ఐపోలవరం పోలీస్ స్టేషన్ కి కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే వెంటనే తల్లి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కూడా పోలీసులు తక్షణమే స్పందించారు. ఎవరైతే 11 ఏళ్ల మైనర్ బాలిక 6th క్లాస్ చదువుతుంది, అత్యంత పాశవిక చర్యగా దీన్ని అయితే చూడాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. పోక్సో 6 సెక్షన్ కింద, అదేవిధంగా BSN 75A కింద కూడా 2 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు చూస్తే సమాజం ఎటు వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. మొన్న చూసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని, ఇప్పుడు చూస్తే 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఏం జరుగుతుందని రోజు రోజుకి కూడా ఆడపిల్లల తండ్రులు బెంబే ఎత్తిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా గ్రామంలో అయితే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. ఆ గ్రామం మొత్తం కూడా ఇప్పటికే అతలకొతలం అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివశంకర్, దీనికి సంబంధించి ఇటు జనసేనకు సంబంధించి కానీ కూటమి నేతలు కానీ ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? అండ్ ఇంకా ప్రజెంట్ నిందుడు ఎవరైతే ఉన్నాడో కృష్ణ, అతను యాక్టివ్ మెంబర్ ఆఫ్ జనసేన అలా ఉన్నారా? అతన్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? ఖచ్చితంగా జనసేన నుంచి సస్పెన్షన్ వెయిట్ అయితే పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అతను క్రియాశీలక సభ్యత్వం కలిగిన వాడు, అక్కడ నాయకుడిగా యాక్టివ్ రోల్ లో తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ పార్టీ నుంచి కూడా దీనికి సంబంధించి ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దానికి సంబంధించి వెంటనే అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవారైనా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వారైనా కూడా సస్పెన్షన్ వేట్ అనేది జనరల్ గా చిన్న తప్పులు జరిగితే కూడా పవన్ కళ్యాణ్ ఊరికిన వ్యక్తి కాదు. గతంలో కూడా అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్నవారు 2-3 కూడా వేటు వేసిన పరిస్థితి. అయితే ఇలాంటి ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వాడిని జనసేన పార్టీలో ఉంచడానికి ససేమేరా కూడా ఒప్పుకోరు. వెంటనే కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూటమి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా
పోలీస్ స్టేషన్ లో 12 గంటల వరకు కూడా తల్లి ఉంది. 12 గంటల వరకు ఉండడంతో ఉదయం ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.